వై యూ నీడ్ మెంటార్స్ రైట్ నౌ ఇన్ ద సెన్స్ వాడు ఆ కెరియర్లో ఒకటి అనుకొని జాయిన్ అవుతాడు, ఒకటి కాదు అన్నప్పుడు ఏమైందంటే వాడు హార్ట్ బ్రేక్ అవుతుంది. కెరియర్లోకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నువ్వు కాలేజ్లో జాయిన్ అయిపోయి ఉంటావు, ఫీజు కట్టుంటావు. ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత నా కెరీర్ ఇది కాదు, నేను అనుకుంది ఇది కాదు. హీ విల్ కంటిన్యూ హిస్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ అన్సాటిస్ఫాక్టరీ థింగ్. Why you need mentors right now in the sense, first you have to identify your personality. అసలు నీకు ఏం ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ తెలిస్తే చాలు, తర్వాత ఆటోమేటిక్గా నువ్వు అన్నీ తెలిసేసుకోగలుగుతావు. ఆ బేసిక్ థింగ్సే నువ్వు తెలుసుకోలేదు అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ టఫ్. ఎందుకు టఫ్ అంటే there is one example I'll give you. Last year one of the student came for us counseling. He said that I want to become an aerospace engineer. We asked him exactly what is aerospace engineering according to you. He is telling directly that sir pilot nadapatam sir annadu. See, the communication of a +2 student in just 3 months he is going to join in a course which he assumes ante pilot nadapatani aerospace engineering anukuntunnaadu. We said no, this is not aerospace engineering, that we will call it as a career isn't pilot, that have a separate set of rules and regulations, set of examination is different, the process is different. And kaad sir ma college lo ide chepparu sir annaru. This is what a career, understanding of a career is most important. Enduku ante vaadu aa career lo okati anukoni join aitadu, okati kaadu annappudu emaydante vaadu heart break aitadu. Point 1. Second point ఏంటంటే సో మచ్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. నీ టైమ్, నువ్వు ఒక 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ నుంచి నువ్వు ఒక కెరియర్కి అంటే ఒక కాలేజ్కి వెళ్తున్నావు అంటే సో మచ్ ఆఫ్ టైం నువ్వు ఆల్రెడీ అక్కడ పెట్టున్నావు. కెరియర్లోకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నువ్వు కాలేజ్లో జాయిన్ అయిపోయి ఉంటావు, ఫీజు కట్టుంటావు. ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత నా కెరీర్ ఇది కాదు, నేను అనుకుంది ఇది కాదు అనుకుంటే నీ మనీ, నీ టైం బ్యాక్కి రాదు. అప్పుడు ఏమవుతుంది అంటే హీ విల్ కంటిన్యూ హిస్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ అన్సాటిస్ఫాక్టరీ థింగ్. మేబీ ఫినాన్షియల్ స్ట్రెస్ ఉండటం వల్ల ఇంట్లో చెప్పలేడు, ఎందుకంటే వాడే డెసిషన్ తీసుకున్నాడు ఆ కెరియర్ ఏంటి, ఏ కెరియర్లో జాయిన్ కావాలి అని చెప్పి. ఫ్యామిలీకి చెప్తే ఫీజు కట్టలేరు, మళ్ళీ ట్రాన్స్ఫర్ వేరే కాలేజ్లోకి వెళ్ళాలంటే అదే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, అదే స్టాండర్డ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీస్ ఉండాలి. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ఎ పిక్చర్ వేర్ హీ కాంట్ ఏబుల్ టు టేక్ ఎ ప్రాపర్ డెసిషన్.